తెలంగాణకి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథరావు గారి పత్రికా ప్రకటన. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీదేయాలా, కేటీఆర్ గారిని తూలనాడాలా, తన పరిపాలన చేతగానితనాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా అన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రేవంత్ రెడ్డి గారు నిత్యం కేసీఆర్ గారు కేటీఆర్ గారు జపం చేస్తూ తన పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థం కాదు అని చెప్పని అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఆయన ఇవాళ పత్రికా సమావేశం పెట్టి జంట నగరాల ప్రజలకు క్యూర్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పని మాట్లాడిండు. అసలు ఈ ప్యూర్ రేర్ పైన సమగ్రమైనటువంటి ఒక ఆర్థిక సామాజిక అవగాహన రేవంత్ రెడ్డికి లేదు. ప్యూర్ రేర్ అన్నటువంటి అంశాలపైన ఆయనకు లేదు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు లేదు, కేబినెట్ మంత్రులకు లేదు. కనీసం దానిపైన ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ఆర్థిక పరమైన చర్చ ఎవరితో కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. కేవలం ఎవరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒక పేర్లు ఇచ్చి ప్యూర్ రేర్ అంటే అది పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన ఇంకా లోతుగా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అవసరమైతే ఫికీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఇంకా అనేక ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వాళ్ళతో చర్చ చేద్దాము. దమ్ముంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేకును కోసినట్టు తెలంగాణను కోసిపడేసి ఒకళ్ళు వాళ్ళు ప్యూరు రేర్ అని చెప్పని ఒక చిల్లర పరిపాలనను తన అనుభవరాహిత్యాన్ని ఒక విజన్ లేనటువంటి తనాన్ని బయటపెట్టుకుంటూ తెలంగాణను ఆగం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆయన మాట్లాడుతూ మెట్రో రైల్ గురించి మాట్లాడినారు. మెట్రో రైల్ ఆలస్యానికి కేసీఆర్ గారు కారణము అని చెప్పని మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఒక పరిణామ క్రమం మీ అందరికీ తెలుసు. 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చుకొని పరిపాలన పైన పట్టు లేకుండా ఒక పక్కన పీక్ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. మీ అసమర్థతతోటి మెట్రో డిలే అయితే దాన్ని కేసీఆర్ గారికి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి చారిత్రక కట్టడాల యొక్క పరిరక్షణ తప్పన్నట్టుగా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెక్ట్, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక కట్టడాలను కాపాడాలా అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వంలో చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రో ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఒక పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథరావు గారి పత్రికా ప్రకటన. మంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వము తెలంగాణపై వివక్షత చూపుతుంది, ఉత్తరప్రదేశ్కి, గుజరాత్కి, అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు మన తెలంగాణకు నిధులిస్తలేరని ఇష్టమున్న పదజాలము కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మీద వాడడం జరిగింది. 2-3 విషయాలు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో దాని గురించి మాట్లాడారు. మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో మన హైదరాబాద్లో మొట్టమొదటి విడతకు, దానికి మొదటి విడత కింద 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మీకు అందరికీ తెలుసు, 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి విడత మెట్రో శంకుస్థాపనకు స్వయంగా వారే రావడం జరిగింది. రెండో విడతకు సంబంధించి కూడా ఆమోదము, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంట్లో 50% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డిపిఆర్ పంపకుండా, దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేయకుండా
సరి అయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపకుండా కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని తోయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మనం ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సంగతి చూసుకుంటే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకి భారత్ మాలా స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము 38,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిపిఆర్ లేదు, భూసేకరణ లేదు, ఎటువంటి పని కూడా రాష్ట్ర ప్రభుత్వము మొదలుపెట్టలేదు. అయితే జర్నలిస్టు మిత్రులను రెచ్చగొట్టడానికి ఒక పూట అన్నం తినకపోయినా మంచిదే కానీ అందరు పోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ధర్నా చేయాలని ముఖ్యమంత్రి గారు అంటారు. జర్నలిస్టులకు ఇళ్లకు జాగలు ఇస్తా అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు వీళ్ళు. అటువంటి ఎలక్షన్ హామీని ఇప్పటివరకు నెరవేర్చకుండా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్ళ జాగలు ఇయ్యలేదు, హెల్త్ కార్డులు ఇయ్యలేదు. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి మీరు మీ 6 గ్యారంటీల సంగతి ఏమైంది? మీ 6 గ్యారంటీలు చూస్తే దాని కింద 14 బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, సబ్ బుల్లెట్స్ ఉంటాయి. 14లో మీరు అమలు చేసింది ఇప్పటివరకు 2. ఒకటి ఫ్రీ బస్సు, రెండోది 200 యూనిట్ల కరెంటు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు. ఇప్పటికి దాదాపు 30 నెలలంటే వాళ్ళకు ఒక్కొక్క మా అక్కకు చెల్లెకు మీరు 75,000 రూపాయలు బాకీ ఉన్నారు. వృద్ధులకు పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు, కొత్త పెన్షన్లు లేవు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా కాలేదు. కూలీ రైతులకు ఇస్తామన్నది కాలేదు, కౌలు రైతులకు ఇస్తామన్నది కాలేదు, విద్యా భరోసా కార్డు కాలేదు, నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తామన్నది కాలేదు. ఇట్లా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా దీన్నంతా కూడా కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మీదకి దీన్నంతా కూడా తప్పుదారి పట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కిషన్ రెడ్డి గారు అడిగినారు మొన్న, సింగరేణిలా 40,000 టన్నుల బొగ్గు మాయమైంది అని పత్రికలలో రావడం జరిగింది. 40,000 టన్నుల బొగ్గు అంటే 1,600 కోట్ల రూపాయలు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేపట్టండి. ఎక్కడికి పోయింది మరి? ఇది 4 టన్నుల బొగ్గు కాదు, 40,000 టన్నుల బొగ్గు, 1,600 కోట్ల రూపాయలు. సింగరేణి కార్మికులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సిన 51,000 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వలన ఇవాళ సింగరేణి కార్మికులకు కనీస మౌలిక వసతులు లేవు. వాళ్ళ క్వార్టర్లు మరమ్మతులు లేవు, కొత్త క్వార్టర్లు లేవు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 200 గజాల భూమి ఇస్తా అన్నారు, అది ఇయ్యలేదు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ప్రపంచంలో ఏ నియంత పరిపాలన కూడా ఇంత దారుణంగా లేదు. భయంకరమైన విధంగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాం, అది మీకు ఇస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ఆ ప్రకారంగానే చేయండి అని పోలీస్ వ్యవస్థకి, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులకి, ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు. వాళ్ళ ఇష్టం ఎమ్మెల్యేలు పోలీసుల్ని, పోలీసు అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగు, ఇసుక, మట్టి, ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడో చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి కార్యక్రమం. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన భారతదేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. హద్దులు మీరి ఇవాళ ప్రవర్తన చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. చాలా దారుణంగా చేస్తున్నారు. వారిని ఎవరన్నా విమర్శించామనుకోండి ఊరుకోరు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, జైల్లో పెట్టిస్తారు, బెయిల్ రాకోకుండా చేస్తారు. అంటే బెదిరించేటటువంటి ధోరణి. మమ్మల్ని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, మేము చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని బయటకు రానివ్వడానికి వీల్లేదు అనేటువంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు,
తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ దౌర్జన్యకాండకు అంతు లేకోకుండా పోయింది. ఏమిట్రా ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకునే దశకు వెళ్ళిపోయింది. నిన్నే మనం చూసాం. సరే, ఇట్లాంటి సంఘటనలు కోకొల్లగా జరుగుతున్నాయి. నిన్నైతే ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటన. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. సరే, జనరల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి? పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూసారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తనను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపు గంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేటు వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో వాళ్ళిద్దరి మధ్యన ఏం తగాదా వచ్చిందో మనకు తెలియదు. యువతలో ఆన్లైన్ లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో సోమవారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సిజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుండగానే అభిజిత్ దీప్కేపై ఈ దాడి జరిగింది. ఆందోళన చేస్తున్న అభిజిత్ ను ఓ గుంపు అడ్డుకొని దాడికి పాల్పడింది. దాంతో అభిజిత్ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చితకబాదారు. కొందరు యువతను బొద్దింకలు అంటూ సిజేఐ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యకు వ్యంగ్యాస్త్రంగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే మే నెలలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. అనతి కాలంలోని ఈ ఉద్యమం యువతను ఆకట్టుకుని ఆన్లైన్ లో వైరల్ గా మారింది. గతంలో ఢిల్లీ, పూణే నగరాల్లో నిరసనలు చేపట్టిన ఈ బృందం జైపూర్లోనూ ఆందోళనను పిలుపునిచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతుండగా ఆయనపై దాడి జరగడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. పొదలకూరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్ల బస్సులు యథావిధిగా ఆగి ప్రయాణికులను ఎక్కించుకొని దింపుతున్నాయని రాపూరు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. అలాగే ప్రయాణికులకు అవసరమైన మంచినీటి సదుపాయం, ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు తప్పనిసరిగా బస్టాండ్ లోకి రావాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు బస్టాండ్ లోని బస్సులు ఎక్కి దిగాలని, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ నిలబడి బస్సుల కోసం వేచి ఉండవద్దని సూచించారు. బస్సుల సమయాలను తెలుసుకొని ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని కోరారు. అలాగే ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రూట్ల బస్సులు బస్టాండ్ లో ఆగేలా చర్యలు తీసుకుంటున్నామని రాపూరు డిఎం అనిల్ కుమార్ తెలిపారు. అలాగే ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలిగించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, రాపూరు విజిలెన్స్ కానిస్టేబుల్ షేక్ సుల్తాన్ మొహిద్దీన్, స్థానిక బీజేపీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. అవన్నీ ఆలోచించారు. ఎక్కడ బండి జనం బాగానే ఎక్కుతారు. ఇక్కడ వచ్చి కాసేపు మీరు ఆపుకోవడం, 5 minutes ఆపుకొని వెళ్ళండి. ఓకేనా? మీరు ఏ పర్పస్ చెప్పారా? మీకు ఈరోజు చెప్పారా? అలవాటు కూడా పడతారు. అంతే చేయండి, మీరు కూడా ప్రసాద్ చేయండి. సరేనా? ఒక 4-5 minutes ఆపుకొని ఫస్ట్ అది కూడా తర్వాత అది కూడా ఉండదు. ఒకసారి వెళ్తారు, వెళ్ళిపోతారు. ఓకేనా?
దీంతోనే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్ బీసీ భవన్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని ఉచిత సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలకు పిల్లలను పంపించాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని, హాస్టల్లో గురుకులాల్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే కుటుంబ గౌరవం పెరుగుతుందని, అందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువులో వెనుకబడిపోవద్దని కోరారు. బీసీ సంఘాలు, దళిత సంఘాల నాయకులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలని కోరారు. ఒక పైసా ఖర్చు లేకుండా 3వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే అవకాశం ఉందని, సుమారు 8 లక్షల మందికి ఉచిత భోజన బోధన సదుపాయాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యను మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి హాస్టల్లో సీటు సీట్లు వెంటనే గురుకులాల్లో అప్లై చేసిన ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలి. గురుకులాల్లో అప్లై చేసిన ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలి. వెంటనే ఎస్సీ మైనార్టీ గురుకులాల్లో స్టూడెంట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో సీట్లను పెంచాలి. మంజూరు చేయాలి. అదనంగా వద్ద తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్న ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల అది. అందుకే నాకు ఆ నేల పట్ల, అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉంది. ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనిపించింది అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అమరవీరులకు నివాళులర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఈ సందర్భంగా ఆరోపించారు. యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆశలు, ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్ ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథరావు గారి పత్రికా ప్రకటన. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.